నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, డిసెంబర్ మాసం వచ్చేస్తోంది. మార్గశీర్ష మాసం. మార్గశీర్ష మాసం అని అంటేనే దత్తుడికి చాలా చాలా దత్తమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు కదా. ఆయన ఎన్నుకున్న మాసం. ఖచ్చితంగా అది మార్గశీర్ష పౌర్ణమి. చాలా చాలా అద్భుతంగా స్వామివారు ఆవిర్భవించినటువంటి రోజుగా మనం జరుపుకుంటాం. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అయితే మాసం ప్రారంభంలో మనం లాస్ట్ టైం కూడా చేసాం ఇది. చక్కగా ఒక రెమెడీ చేసుకుని ఆ మాసం అంతా కూడా పీస్ఫుల్ గా వెళ్ళటం కోసం రెమెడీస్ మీరు చెప్తూ ఉన్నారు. మరి డిసెంబర్ మాసానికి గాను ఎట్లాక ఏ రెమెడీస్ చేసుకుంటే గనక ఈ మాసం అంతా ప్రశాంతవంతంగా వెళ్తుందంటే ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడటానికి, మానసికంగా కూడా ఒక ఇంత ప్రశాంతత ఇంట్లో ఉండటం కోసం ఏం చేసుకోవచ్చు? మీరు ఏం చేస్తారు అని అంటే, గురువుకి సంబంధించిన మాసం అని చెప్పి గుర్తించాలి ఫస్ట్. అలాగే మీరు చూస్తే గనక లక్ష్మీదేవికి కూడా గురువారాలు పూజ చేస్తారు ఈ మాసం అంతా. మార్గశిర గురువారాలు చాలా బాగా చేస్తారు. కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన మాసంగా మనం పరిగణించుకోవచ్చు. మనం ఏం చెయ్యాలి అని అంటే, చక్కగా ఒక పసుపు రంగు బట్టను తీసుకోనండి. ఒక బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు, ఎల్లో కలర్ ఉండాలన్నమాట. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, కొంచెం శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు తీసుకొని వచ్చి దాంట్లో వేసి పచ్చివి నానబెట్టిన అంటే మళ్ళీ నెలంతా ఉండాలి కదా, పాడైపోతాయి కదా. నెలంతా ఉంచేది ఇది. చక్కగా పరిచేసి దేవుడి దగ్గర పరిచేసి కొంచెం పసుపు వేయండి. ఫస్ట్ వేసిన తర్వాత శనగలు తీసుకొచ్చి చేత్తో 5 సార్లు వేయండి. వేసి 5 పసుపు కొమ్ములు వేయండి. అట్లాగే మీరు ఇంకా మీరు చూసుకుంటే గనక పాడవనివి ఏమన్నా ఉండాలన్నమాట. పువ్వులు అవి వేయకూడదు. మనం పువ్వులు అవి ఏం చేస్తారంటే, ఆ ఏవైతే శనగలు మనం వేసామో అవి చూపించి దత్తాత్రేయ స్వామి దగ్గర పెట్టండి. 5 పువ్వుల సంఖ్య తీసుకోండి, అలా పెట్టండి. ఏం చేస్తారంటే చక్కగా మూటలాగా కట్టేసేయండి. దీన్నే మనము జూపిటర్ పోట్లీ అంటాం. ఓకే, చక్కగా మూట కట్టేసి అక్కడే దత్తాత్రేయ స్వామి పక్కనే ఉంచేసేయండి. ఒక ప్లేట్ లాగా పెట్టి దాంట్లో పెట్టేసేయండి. ముడుపులాగా ఉంచేసేయండి. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఆర్థికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంట్లో శుభకార్యం అవ్వడానికి కూడా చాలా మనకి మంచిది. చాలా మంది చెప్తారు, పెళ్లి సెటిల్ అయిందమ్మా, డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మాకు అర్థం కావట్లేదు, బలన వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తారో లేదో తెలీదు, సరే ఎవరిచ్చినా లేకపోయినా ముందు పెళ్ళి అయిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలాంటి సమస్యలకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది చక్కగా అలానే పెట్టుకోండి. ఏ రోజు చేయమంటారు అక్క ఇది? మీరు డిసెంబర్ 1st కి కూడా అమావాస్య ఉంది కదా, చేసుకోవచ్చు. లేదు అంటే గనక 2వ తారీఖు కూడా సోమవారం చేసుకోవచ్చు. ఓకే, కొంతమందికి అమావాస్య నాడు ముడుపు కట్టాము అదే ఫీలింగ్ ఉంటుంది. అలా కాకుండా సోమవారం నాడు కూడా చేసుకోవచ్చు అనమాట. సోమవారం చేసుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఓకే, అవి పెట్టేసి చక్కగా డిసెంబర్ నెలంతా ఉంచండి. డిసెంబర్ 31కి ఏదైనా దత్తాత్రేయ స్వామి గుడిలో కానివ్వండి, సాయిబాబా గారి గుడిలో కానివ్వండి ఇవ్వండి. ఇవ్వడం అంటే ఎక్కడ? హుండీలో వేసేయమంటారా? అక్కడ అలాగా దాని మీద కొంచెం దక్షిణ పెట్టి బ్రాహ్మడికి ఇవ్వండి. ఇలా మేము ముడుపు కట్టుకున్నామండి, మాకు ఈ పని కోసం అని చెప్పి ఇవ్వండి. అయితే మీరు ముడుపు కట్టేటప్పుడు తప్పకుండా 11 రూపాయలు వేయడం అనేది మర్చిపోకండి. ముడుపు లోపల కట్టేటప్పుడు ఒక 11 రూపాయలు వేయండి స్వామికి దక్షిణగా. అలా ఇచ్చినప్పుడే మీరు ఏదైనా ఒక పులిహార కానివ్వండి, లేకపోతే ఒక స్వీట్ గోధుమ హల్వా కానివ్వండి, ఏదైనా ఒక స్వీట్ కూడా తప్పకుండా గుళ్ళో సమర్పించండి. ఈ ముడుపు కట్టారు కాబట్టి ఏదైనా పని ఈ నెల లోపలే అవ్వడానికి కూడా అవకాశం ఉంది. లేదు అంటే గనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ 2-3 నెలల్లో తప్పకుండా మీ కోరిక తీరుతుంది. కట్టేటప్పుడు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనుకుంటూ స్వామి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయండి. అలాగే మీరు ఏదైనా గురుచరిత్ర పారాయణం ఏమైనా రోజుకొక అధ్యాయం చదువుదాము అని అనుకుంటే కూడా చదవచ్చు అనమాట. ఇలా కూడా చేయొచ్చు. అలా చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అయితే మీరు మరి గుళ్ళో మనం బాబా గారి గుళ్ళో ఇవ్వచ్చా అని డౌట్ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు సనాతన ధర్మం మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి
సడన్ గా బాబా గారు ముస్లిం అయిపోయి ముస్లిం ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు ఆయన అని చెప్పేస్తూ. ఇంకా చెప్పాలి అని అంటే అవధూత అంటే అవధులు లేనివాడు ఆయన. నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నువ్వు శంఖ చక్ర గదాదులు తీసుకునిరా, నీకు సుదర్శన చక్రం ఉంది కదా ఫోటోలో, నువ్వు తీసుకునిరా అంటే అది కుదరదు. అర్థమైందా? అవధూత ఏ రూపంలో ఉంటారో తెలీదు. ఆయన హుక్కా తాగుతున్నాడా లేదు అని అంటే గనక ఆయన కఫ్ని వేసుకున్నాడా, ఆయన సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడా లేదా, ఇవన్నీ మీకు అనవసరం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అయ్యో మధోన్మత్తుడు అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మధువును తాగుతున్నాడు ఏమిటి, ఋషులు అనుకుంటారా? ఎంత చూసి మననేమి ఉద్ధరిస్తాడీనా అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతే, లేదు నాయన నువ్వే మమ్మల్ని ఉద్ధరించేది, మమ్మల్ని పరీక్షిస్తున్నావు అని మాకు అర్థమైంది అని చెప్పిన వాళ్ళకి మాత్రమే దత్తాత్రేయుడు మళ్ళీ అనఘాలక్ష్మిను అనఘాస్వామి వాళ్ళందరికీ కనపడ్డారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్లా గురువుకి మీరు ఒక బ్యారియర్స్ ఏర్పరచుకోవడం అట్లాంటివి చేస్తే చాలా పొరపాటు. సాయిబాబా గారి గుళ్ళో సాయిబాబా గారి కోసం అని చెప్పే ఇది కట్టి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాకు ఉండేలా చూడు స్వామి అని దండం పెట్టుకొని మీరు ఇస్తే మీకు ఇంకా తొందరగా త్వరితగతిన పనులు అయిపోతాయి. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మాత్రం ఈ తప్పు చేయకండి. ఖచ్చితంగా. ఓకే, ఖచ్చితంగా. ఎక్కడ ఏ ముస్లిమ్స్ కి మరి చెవులకి రంధ్రాలు ఉంటాయి అనేది చూసుకోవాలి. సాయిబాబాకి ఉంటాయి, సాయిబాబా గారికి అనేది త్రిపుండ్రాలు ధరిస్తారు. ఎన్నో ఆయన నాకు అనిపిస్తుంది ఆయన అవతారము ఇటు హిందూ ముస్లిమ్స్ ని ఎటువంటి గొడవలు జరగకుండా చెయ్యాలి, ఉండాలి అని చెప్పి అందరు కలిసి ఉండాలని చెప్పి ఆయన అవతరించారేమో అని అనిపిస్తుంది. సమన్వయపరచడంలో ఆయనే సిద్ధహస్తులు కదా. అంతే. దీపాలు ఎవరైనా పెడతారా ముస్లిమ్స్? సింపుల్ గా ఆలోచిస్తే చిన్న చిన్న లాజిక్లు కదా, ఇవాళ మిస్ అవుతారా ఏంటో ఇల్లు. బురద జల్లడంలో నంబర్ 1 వాటిని గొర్రెల్లాగా వింటూ ఇంక ఇకపై నుంచి నేను నమ్మను. అసలు ఆ మాటల భలే బాధ అనిపిస్తాయి కమెంట్స్ చూస్తుంటే. నీచం అన్నమాట. ఇంకా ఆయనకేం మనం నమ్మినా నమ్మకపోయినా ఆయనకేం వచ్చింది లేదు. అర్థమైందా? ఆయన లెవెల్ ఆయనదే ఎప్పుడైనా కూడా. కాబట్టి మనం నమ్మితే మనకి ఈతి బాధలు కష్టాలన్నీ తొలగిపోతాయి. అలా మీరు నమ్మని పరిస్థితుల్లో ఉంటే గనక దానిని విమర్శించకండి. ఏదైనా మీరు విమర్శించేది తప్పు అయితే దానిని పర్యవసానం అనుభవించడానికి జన్మ సరిపోదు. ఇంకో జన్మలో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వెళ్తాం. కాబట్టి ఇవన్నీ వద్దు. మీకు నచ్చలేదు, బాబా గారే కాదు ఎవరైనా గానీ, నాకు ఒక మంచి అలవాటు ఉంది, ఎవరైనా నాకు నచ్చలేదు అనుకో వాళ్ళని నేను డిలీట్ చేసేస్తాను నా మైండ్ లో నుంచి. అసలు వాళ్ళ గురించి మంచిగా నీ చెడు గాని ఏం అనుకోను, ఏం మాట్లాడను, అసలు వాళ్ళ గురించి తలవను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా కనిపించినా హలో అండి బాగున్నా అంటే బాగున్నా, అంతవరకు ఓకే చాలు. అంతకు మించి మన జీవితంలో వాళ్ళ పాత్ర ఏమీ లేదని నేను అనుకుంటా. కాబట్టి మీరు కూడా అలానే అనుకోండి. అది చాలా మనసుకి చాలా హాయిని కల్పిస్తుంది అన్నమాట. మీకు కూడా మంచిది. గురువుల విషయంలో అనవసరంగా నోరు జారితే దానికి చాలా పే చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది మీరు 1వ తారీఖు అమావాస్య కాబట్టి మీరు సోమవారం అయినా చేసుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ ఏదైనా పీరియడ్స్ తో అడ్డుతో ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే 3rd గానీ 4th గానీ చేసుకోవచ్చు అక్క? నెక్స్ట్ డే చేసుకోవచ్చు, తప్పేం లేదు, చేసుకోవచ్చు, ఏం కాదు. మళ్ళీ ఫస్ట్ గురువారం వస్తుందిగా, అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ గురువారం. అయితే ఇది చేస్తూ కూడా ఇంకా మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఎక్కడైనా మీకు అరటి చెట్లు కనపడ్డాయి అనుకోండి, నీళ్లు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మాసం అంతా గురువు పరిపాలిస్తారు అన్నమాట. కాబట్టి తప్పకుండా అరటి చెట్టుకు నీళ్లు పోయడం ఒకటి. అలాగే పెద్దల్ని మన్నన చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం చేయడం. వాళ్ళు ఏమన్నా అన్నా సరే మీరు మర్చిపోండి అనేవాళ్ళు అంటూ ఉంటారు, నాకెందుకని ఊరుకోండి. అలాగే పసుపు రంగులో ఉన్న స్వీట్ చేశారు. డిసెంబర్ మాసం చాలా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక. నమస్తే.